No, sir. Can start new topic. I will give the కొన్ని బిజినెస్ రూల్స్ ఇస్తాను డాక్యుమెంట్ జనరేషన్ దాన్ని మీరు ట్రై చేయండి. ఓకే, మీ ఓన్ ఇక్కడ స్టక్ అయితే నేను హెల్ప్ చేస్తాను. సో ఈరోజు న్యూ టాపిక్ వెళ్తున్నాను. సో కంటింజెంట్ వర్కర్. సో కంటింజెంట్ వర్కర్ అంటే నార్మల్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సో యాడ్ న్యూ ఎంప్లాయీ వచ్చేసి నార్మల్గా పర్మనెంట్ ఎంప్లాయీని హైర్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. కంటింజెంట్ వర్కర్ వచ్చేసరికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి యూజ్ చేస్తుంటారు. దీనికి సపరేట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, యాడ్ కాంటింజెంట్ వర్కర్. సో ఈ అప్లికేషన్ లోకి వెళ్ళేసి హైరింగ్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మనకు తెలుసు యాడ్ న్యూ ఎంప్లాయీ, రైట్? యాడ్ న్యూ ఎంప్లాయీ వేరు, యాడ్ కాంటింజెంట్ వర్కర్ వేరు. ఇది జస్ట్ ఆప్షనల్ గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సపరేట్ గా ప్రాసెస్ కావాలి కాంటింజెంట్ వర్కర్ కి అని చెప్పేసి కంపెనీ అనుకుంటారు, వాళ్ళకి ఈ అప్లికేషన్స్ లేదా ఈ ఫంక్షనాలిటీ అనేది అవైలబుల్ గా ఉంది సక్సెస్ ఫ్యాక్టర్ లో. నెక్స్ట్ ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి డిఫరెంట్ ఏంటి? ఓకే, పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి వాళ్ళకి ఎంప్లాయీ మెయిన్ గా శాలరీ డీటెయిల్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క పేరోల్ లో ఇంకా ఎంప్లాయీస్ వాళ్ళు పర్మనెంట్ రోల్ కింద ఉంటారు. అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి కాంట్రాక్ట్ ని బేస్ చేసుకొని పే చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంపెనీ పే చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం IBM కి కాంట్రాక్ట్ ఎంప్లాయీ వెళ్ళామనుకుందాము త్రూ యునోఎక్స్ అనుకుందాము. ఓకే, సో IBM వచ్చేసి మనకి శాలరీ అనేది పే చేయదు, యునోఎక్స్ కి మాత్రమే పే చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు IBM మన ప్రొఫైల్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తుంది. ఏమేమి డీటెయిల్స్ మెయింటైన్ చేస్తుంది? పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, కాంపన్సేషన్ కాకుండా మిగతా ఇన్ఫర్మేషన్, జాబ్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అడ్రస్. సో ఇలా కొన్ని HRS ఎలిమెంట్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాంట్రాక్ట్ ఎంప్లాయీ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీ? వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ యూ కెన్ మెయింటైన్ అంటే, సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఫస్ట్ కాంపన్సేషన్ డీటెయిల్స్ మెయింటైన్ చేయరు, దాని బదులు వర్క్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. వర్క్ ఆర్డర్ అంటే ఈ ఎంప్లాయీ ఏ వెండర్, యునోఎక్స్ అనేది వెండర్ అవుతుంది IBM కి. ఓకే, ఏ వెండర్ ద్వారా వచ్చారు, ఓకే, వెండర్ ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేయడానికి వర్క్ ఆర్డర్ అనేది యూజ్ చేస్తాము. సో ఇందులో ఆ ఎంప్లాయీ యొక్క కాంట్రాక్ట్ స్టార్ట్ డేట్ ఏంటి, ఓకే, కాంట్రాక్ట్ ఎండ్ డేట్ ఏంటి, తర్వాత కాంట్రాక్ట్ సంబంధించి అదర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం కాంటింజెంట్ వర్కర్ కి మెయింటైన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సినటువంటి సెట్టింగ్స్ చూసినట్లయితే, సో ఎంప్లాయీ సెంట్రల్ సెట్టింగ్స్ లో ఈ ఫంక్షనాలిటీని మనం ఎనేబుల్ చేయాలి. పాస్వర్డ్ ఏంటి దీనికి?
వెళ్ళేదా? ప్రీవియస్ గా అయితే టెస్ట్@1 2 3 సార్, ఇప్పుడు ఒకవేళ మారిస్తే తెలియదు అది. మీ సపరేట్ ఏమైనా అకౌంట్ ఉన్నాయా? వాళ్ళకి యూజర్స్ ఇచ్చారు సార్. యూజర్స్ అంటే సపరేట్ మీకు పర్మిషన్స్ లేవా ప్రాక్టీస్ చేయడానికి? ఉన్నాయి సార్. లేవా? ఉన్నాయి సార్ పర్మిషన్. సో పాస్వర్డ్ ని ఇక్కడ మనం రీసెట్ చేసుకోవడం జరుగుతుంది. test@111 పాస్వర్డ్. ఫైన్. నెక్స్ట్ ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఎంప్లాయీ సెంట్రల్ సెట్టింగ్స్ లో ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేయాలి. manage employee central settings, control F. ఓకే, సో మనం ఎక్కడైతే డాక్యుమెంట్ జనరేషన్ ఎనేబుల్ చేసామో సేమ్ అక్కడ కంటింజెంట్ వర్కర్, కన్కరెంట్ ఎంప్లాయ్మెంట్, గ్లోబల్ అసైన్మెంట్ ఈ ఫంక్షనాలిటీ చూస్తాము. పొజిషన్ మేనేజ్మెంట్ కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ to pick list center, event, సో ఇక్కడ చూసుకున్నట్లయితే SCWకి స్టార్ట్ కంటింజెంట్ వర్కర్, ఎండ్ కంటింజెంట్ వర్కర్. సో ఈ రెండు ఈవెంట్స్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సపరేట్ ఈవెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్కి. ఒక ఎంప్లాయీకి, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి హైర్ చేసేటప్పుడు స్టార్ట్ కంటింజెంట్ వర్కర్ అనేది సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యేటప్పుడు ఎండ్ కంటింజెంట్ వర్కర్ అనేది రన్ జరుగుతుంది. సో ఈవెంట్స్ చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈవెంట్ రీజన్స్.
go to event reasons. సో ఇక్కడ కూడా సేమ్ నేమ్ తోటి CWK స్టార్ట్ కాంటింజెంట్ వర్క్. సో మిగతా అన్ని కూడా డమ్మీగా క్రియేట్ చేయడం జరిగింది. నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. SCWK సేమ్ ECWK అండ్ కాంటింజెంట్ వర్క్. సో ఈ విధంగా ఈ రెండు ఈవెంట్ రీజన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్ రీజన్స్ ని ఈవెంట్ తో మ్యాప్ చేస్తాము. సో ఈవెంట్ వచ్చేసి ఎండ్ కాంటింజెంట్ వర్క్. నెక్స్ట్ go to manage business configuration. Personal information. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా అండర్ ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఏమైతే ఫీల్డ్స్ కావాలో వాటిని ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఈ ఫీల్డ్స్ వచ్చేసి యాడ్ న్యూ ఎంప్లాయీ పర్మనెంట్ రోల్ అప్లికేషన్స్ లో కనిపించడం జరుగుతుంది. అదే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ క్లిక్ చేసి, ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయీకి ఒక 20 ఫీల్డ్స్ మనం చూపిస్తున్నాము అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీకి వెరీ లిమిటెడ్ గా మనం ఆ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఏ ఫీల్డ్స్ కావాలి, ఏ ఫీల్డ్స్ వద్దనేది మనం ఇక్కడ కాంటింజెంట్ వర్కర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కి సంబంధించినటువంటి ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏమీ ఎనేబుల్ చేయకపోతే అంటే కంట్రోల్ చేయకపోతే పర్మనెంట్ ఎంప్లాయీకి ఏదైతే ఫీల్డ్స్ కనిపిస్తాయో కాంట్రాక్ట్ ఎంప్లాయీకి కూడా అవే ఫీల్డ్స్ కనిపించడం జరుగుతుంది. ఫస్ట్ కాంటింజెంట్ వర్కర్ కి ఏమేమి ఫీల్డ్స్ కావాలి అనేది మనం ఇక్కడ కంట్రోల్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి ఈ కాంటింజెంట్ వర్కర్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూస్తే కాంపన్సేషన్ అనేది ఉండదు. ఎందుకంటే కాంటింజెంట్ వర్కర్ కి కాంపన్సేషన్ మెయింటైన్ చేయము, సాలరీ డీటెయిల్స్ మెయింటైన్ చేయమని చెప్పుకున్నాము, రైట్? సో ఏ హెచ్ఆర్ఎస్ ఎలిమెంట్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఇక్కడికి వెళ్ళేసి చూస్తే, సో ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ గా నో ఉంది. ఒకవేళ ఈ హెచ్ఆర్ఎస్ ఎలిమెంట్ ని ఈ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాలి, ఎనేబుల్ చేయాలన్నప్పుడు మనం ఎస్ పెట్టేసి సేవ్ చేయడం జరుగుతుంది. కస్టమ్ స్ట్రింగ్ 2 అనేది పార్ట్ ఆఫ్ నాట్ పార్ట్ ఆఫ్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక హెచ్ఆర్ఎస్ ఎలిమెంట్ ని ఎనేబుల్ చేయటము, డిజేబుల్ చేయటం జరుగుతుంది. ఓకే, సో మనం రీఫ్రెష్ చేసిన తర్వాత ఇది టిక్ మార్క్ రావడం జరుగుతుంది. ఏదైతే క్రాస్ మార్క్ ఉన్నాయో అవి డిజేబుల్ మోడ్ లో ఉన్నట్టు, ఏదైతే టిక్ మార్క్ ఉన్నాయో అవి ఎనేబుల్ మోడ్ లో ఉన్నట్టు. నెక్స్ట్ సో టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. రీఫ్రెష్ చేసిన తర్వాత, ఎనేబుల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది టిక్ మార్క్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్. ఓకే, సో ఎమర్జెన్సీ ప్రైమరీ సో ఇది కాంటింజెంట్ వర్క్ కి సంబంధించింది. ఓకే,
ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ బోర్డింగ్ మాడ్యూల్ సంబంధించి కూడా separate గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ కూడా కంటింజెంట్ వర్కర్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇదన్నీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఏమేమి సపోర్ట్ చేస్తాయి, ఏమేమి సపోర్ట్ చేయవు కంటింజెంట్ వర్కర్కి. ఓకే. సో గ్లోబల్ అసైన్మెంట్ అనేది సపోర్ట్ చేయదు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ మీన్ కంట్రీ స్పెసిఫిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. గ్లోబల్ అసైన్మెంట్. సో ఇది కూడా అసలుకి ఈ ట్రయాంగిల్ ఐకానే లేదు గ్లోబల్ అసైన్మెంట్కి. ఓకే. ఆప్షనే లేదు. నెక్స్ట్ హోమ్ అడ్రస్. సో ఇక్కడ కంటింజెంట్ వర్కర్ సపోర్ట్ చేస్తుంది. సో ఐఎంఓ వచ్చేసి నార్మల్గా లింక్డ్ ఇన్, ఫేస్బుక్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తారు. నార్మల్గా ఏ క్లయింట్ కూడా ఈ ఫంక్షన్ ఈ హెచ్ఆర్ఎస్ ఎలిమెంట్ యూజ్ చేయరు. జాబ్ ఇన్ఫర్మేషన్. సో కంటింజెంట్ వర్కర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఏమేమి ఫీల్డ్స్ కావాలి ఓన్లీ ఫర్ కంటింజెంట్ వర్కర్ అనేది మనం ఎస్ఆర్ఓ ద్వారా కంట్రోల్ చేస్తున్నాం. నేషనల్ ఐడి సో సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే మనం ఎనేబుల్ చేసుకుంటామో అవి మనకి యాడ్ కాంటింజెంట్ వర్కర్ అప్లికేషన్స్ లో హైరింగ్ ప్రాసెస్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి హైరింగ్ అప్లికేషన్ ఇది. అందులో ఆ హెచ్ఆర్ఎన్స్ ఎలిమెంట్స్ అనేవి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వీటితో పాటుగా సో ఫైన్ ఇవి మనం రెగ్యులర్ గా చూసేటటువంటి హెచ్ఆర్ఎస్ ఎలిమెంట్. వీటితో పాటుగా మనం వర్క్ ఆర్డర్ ని మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్లస్ సెంట్రల్ సెట్టింగ్స్ లో ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈవెంట్ చెక్ చేసుకోవాలి. ఈవెంట్ రీజన్స్ చెక్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. సో ఈవెంట్ వచ్చేసి బై స్టాండర్డ్ గా ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ఈవెంట్ రీజన్ క్రియేషన్ క్రియేట్ ఈవెంట్ రీజన్. నెక్స్ట్ మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్ లో ఫీల్డ్స్ ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్బిపికి ఉంటున్నాం. సో ఎందుకంటే స్టెప్స్ మెయింటైన్ చేస్తాను. ఇంటర్వ్యూలో ప్రాసెస్ అడుగుతారు. ఓకే. ఏమేమి స్టెప్స్ మెయింటైన్ చేస్తారు ప్రాసెస్ చెప్పినప్పుడు మీరు ఈ స్టెప్స్ అన్ని చెప్తే సరిపోతుంది. పలానా స్టెప్ లో పలానా యాక్టివిటీ మేము చేస్తాము అన్నట్టు. సో గో టు మేనేజ్ పర్మిషన్స్ రోల్. Okay, take any role. Contingent worker.
సో ఇక్కడ చూసుకుంటే మేనేజ్ హైర్స్ కింద మేనేజ్ హైర్ అన్న మేనేజ్ రిక్రూటింగ్ అన్న సేమ్. ఓకే, యాడ్ కంటింజెంట్ వర్కర్ మనం ఎనేబుల్ చేయాలి. ఇక్కడే యాడ్ న్యూ ఎంప్లాయ్ కూడా యాడ్ న్యూ ఎంప్లాయ్ అన్న యాడ్ న్యూ యూజర్ అన్న సేమ్. ఓకే, సో అండర్ మిస్లీనియస్ పర్మిషన్స్ కింద వర్క్ ఆర్డర్ అనే ఆబ్జెక్ట్ ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ miscellaneous permission. ఈ వర్క్ ఆర్డర్ ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒక MDF ఆబ్జెక్ట్. సో దానికి కూడా మనం వ్యూ, హిస్టరీ, క్రియేట్, ఇన్సర్ట్, డిలీట్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇవి మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో వెండర్ ఇన్ఫర్మేషన్ సపరేట్ గా ఆబ్జెక్ట్ ఏమి ఉండదు. ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ కానీ ఆబ్జెక్ట్ డెఫినేషన్స్ లో మనకి ఈ రెండు ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఆబ్జెక్ట్ డెఫినేషన్, వర్క్ ఆర్డర్, సో వెండర్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు ఆబ్జెక్ట్స్ మనకి ఇక్కడ సపరేట్ గా కనిపిస్తాయి. RBP పర్మిషన్స్ కి వచ్చేసరికి ఓన్లీ వెండర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ UI manage configuration UI. So work order information. So it is standard UI work order information అనేది. So go to first create new, select work. Okay. సో మనం ఇక్కడ UI ఐడిని ఇస్తాము. సో నార్మల్గా స్టాండర్డ్ UI ఐడి అనేది రికమెండ్ ఇవ్వడం జరిగింది. So ఇది స్టాండర్డ్ UI ID. Okay, you can use the same. Next go to people profile. Okay,
సో మీ ఓన్ ఐడి కూడా క్రియేట్ చేయొచ్చు యూఐని. ఓకే, ఇప్పుడు ప్రొఫైల్ యాడ్ బ్లాక్, ఇక్కడ బ్లాక్ నేమ్ వర్క్ ఆర్డర్ ఇస్తాము. ఓకే, సేవ్. సో పీపుల్ ప్రొఫైల్ అండ్ వర్క్ ఆర్డర్. నెక్స్ట్ మేనేజ్ పర్మిషన్స్ రూల్. ఈ బ్లాక్ కి వ్యూ పర్మిషన్స్ అనేది ఇవ్వాలి, రైట్. సో కాంటింజెంట్ వర్కర్ కి సపరేట్ రోల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. కాంటింజెంట్ వర్కర్ ఈ విధంగా. సో క్లిక్ ఆన్ దట్. సో ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి లిమిటెడ్ గా మనం పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఏదైతే ఫీల్డ్స్ ఎనేబుల్ చేసుకున్నామో ఆ ఫీల్డ్స్ ని, ఓకే, సో హెచ్ఆర్ఎస్ ఎలిమెంట్ ని మనం ఎనేబుల్ చేస్తాము. కాంపన్సేషన్ ఇన్ఫర్మేషన్ మనం పర్మిషన్స్ అనేది ఇవ్వము. ఈ విధంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం చూపించాలనుకుంటామో వాటిని మాత్రం ఎనేబుల్ చేస్తాము. సపరేట్ రోల్ అనేది క్రియేట్ చేస్తాము. అండ్ గ్రూప్ కూడా కాంటింజెంట్ వర్కర్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ క్రియేట్ చేసేసి ఆ గ్రూప్ ని మనం ఇక్కడ కాల్ చేయడం జరుగుతుంది. Go to manage permissions group. So contingent worker. సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు కాంటింజెంట్. సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లో ఒక ఫీల్డ్ ఉంటుంది, ఈజ్ కాంటింజెంట్ వర్కర్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. టు మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ సో ఈ ఈజ్ కాంటింజెంట్ వర్కర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి. సో ఈ ఫీల్డ్ ని మనం ఎనేబుల్ చేస్తాము. ఆ ఫీల్డ్ ని బేస్ చేసుకొని ఇక్కడ గ్రూపింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటుంది, 0 అండ్ 1. అంటే 0 తీసుకున్నట్లయితే పర్మనెంట్ ఎంప్లాయీస్ అని, 1 తీసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సో ఇక్కడ 1 తీసుకొని ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళని నేను ఇక్కడ గ్రూప్ చేయటం జరుగుతుంది. ఓకే. సో లేదు 1 and 2 రెండు తీసుకొని ఓకే ఫస్ట్ చూసినట్లయితే మొత్తం ఎంతమంది ఉంటున్నారు, ఇంతమంది ఉన్నారు. ఇందులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాత్రమే లేదా పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఎక్స్క్లూడ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఎక్స్క్లూడ్ ఆప్షన్ ఉంది. ఎక్స్క్లూడ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కాంటింజెంట్ వర్కర్ ఈ విధంగా మనం ఎక్స్క్లూడ్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా కాంటింజెంట్ వర్కర్స్ ని గ్రూపింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ ఈ కాంటింజెంట్ వర్కర్స్ ని మనం రోల్ కి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఓకే. కాంటింజెంట్ వర్కర్ సో ఈ నార్మల్గా ఆ గ్రూప్ లో ఉన్నటువంటి యూజర్స్ అదేవిధంగా ఇక్కడ గ్రాంటెడ్ యూజర్స్ ఆ కాంటింజెంట్ వర్కర్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీకి ఈ పర్మిషన్స్ అనేవి అప్లై అవుతాయి. సేవ్ చేయండి. సో ఇప్పుడు ఈ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, ఈ 60 నెంబర్స్ అంటున్నారు. సార్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క ప్రొఫైల్కి వెళ్ళేసి ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎంప్లాయీ నేమ్ మీద కాంటింజెంట్ వర్కర్ అనేది కనిపించడం జరుగుతుంది. ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు కాంటింజెంట్ వర్కర్ అనేది మనం స్టార్టింగ్ లో చూడటం జరుగుతుంది. సో ఈ ఎంప్లాయ్ యొక్క వర్క్ ఆర్డర్కి వెళ్ళినట్లయితే ఆర్గ్ చార్ట్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ కూడా మనం సో మేబీ ఆర్బిపి కంట్రోల్ చూసినట్టున్నారు. సో ఇక్కడ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేది చూపిస్తడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఇలా ఆ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ అని చెప్పేసి మనకి ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా గ్లోబల్ అసైన్మెంట్ చూసినట్లయితే ఇది ఒక సపరేట్ ఫంక్షనాలిటీ. ఈ ఎంప్లాయీ టెంపరీగా వేరే కంట్రీకి వెళ్ళి కొంతకాలం పనిచేసి మళ్ళీ రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఫంక్షనాలిటీని గ్లోబల్ అసైన్మెంట్ అంటాము. సో
ఈ ఎంప్లాయీ ప్రొఫైల్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి కాంపన్సేషన్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కనిపించవు. ఓకే, ఇక్కడ మనం వర్క్ ఆర్డర్ అనేది ఎనేబుల్ చేయలేదు. ఈ వర్క్ ఆర్డర్ మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, ఈమెయిల్ ఇన్ఫర్మేషన్, సో వర్క్ ఎలిజిబిలిటీ, సో ఈ ఏవైతే బ్లాక్స్ కావాలో రిమైనింగ్ బ్లాక్స్ అన్ని కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ సపరేట్ బ్లాక్ ఇచ్చారు, ప్రైమరీ కాంటాక్ట్ అండ్ ఈ విధంగా. సో ముందుగా అయితే మనం వర్క్ ఆర్డర్ ని ఎనేబుల్ చేయాల్సి ఉంది. గో టు పర్టికులర్ రోల్, ఈ కాంటింజెంట్ వర్క్ రోల్కి వెళ్తాము. పర్మిషన్, సో మిస్లేనియస్ పర్మిషన్, సో ఇక్కడ కలర్ ఆల్రెడీ ఎనేబుల్ చేస్తుంది. కలర్ అనేది ఆల్రెడీ ఎనేబుల్ చేస్తుంది ఇక్కడ. Two people profile ఒకసారి చెక్ చేద్దాం. వర్క్ ఆర్డర్, so we need to give the employee view permission. ఇది సపరేట్ బ్లాక్ క్రియేట్ చేసాం కదా, దానికి సమ్ పర్మిషన్స్, ఎంప్లాయీ వ్యూ పర్మిషన్స్ అనేవి వర్క్ ఆర్డర్ సేవ్ చేంజెస్. సో గో టు ఎంప్లాయీ, ఈ రూల్ అనేది స్టిల్ ఇన్యాక్టివ్ లోనే ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. సో చూసారు యాక్టివ్, సో ఎడిట్ గ్రాంటింగ్,
It's not a correct one. Just check. Employee terminated employee plus where employee checked. సో ఇక్కడ వేరే రోల్స్ కూడా మ్యాప్ అయి ఉన్నాయి. హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ ఫోర్స్ అని చెప్పేసి HR admin for contingent workforce అన్న contingent worker అన్న సేమ్. విధంగా హెచ్ఆర్ అడ్మిన్. సో ఈ హెచ్ఆర్ అడ్మిన్ వాళ్ళు పాపులేషన్ ఈ సపరేట్ గ్రూప్ అనేది ఇక్కడ మ్యాప్ చేయడం జరిగింది. కంటింజెంట్ వర్కర్. ఓకే, ఈ హెచ్ఆర్ అడ్మిన్ లో ఎవరు ఉన్నారో ఫస్ట్ చెక్ చేద్దాం. ఫైవ్ పేజెస్ ఉన్నాయి. జస్ట్ సెలెక్ట్ maximum value. సో ఈ అడ్మిన్ గ్రూప్ అనేది లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ హెచ్ఆర్ అడ్మిన్. సో ఈ అడ్మిన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా ప్రాక్సీ ఒకసారి చెక్ చేద్దాం. డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ బర్త్,
ఈ ఎంప్లాయీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయాలి. ప్రాక్సీ so you don't have the permission to view this profile. Okay, we need to check some RDP permissions. ఓకే ఫైన్. సో ఆర్బిపి పర్మిషన్ నేను ఒకసారి చెక్ చేస్తాను. ఇది ప్రాసెస్ ఫైనల్గా. సో యూఐ పీపుల్ ప్రొఫైల్ అండ్ ఎంప్లాయీ వ్యూ, పర్మిషన్, రోల్, to manage permissions. So these are the steps. Okay. Next. So final ga manam add new employee, add contingent worker kelesi manam ee hiring process anedi cheyadam jarugutundi. Add contingent worker. This is the step. Okay. ఈ అప్లికేషన్ మనము మేనేజ్ హైర్ కానీ మేనేజ్ రిక్రూటింగ్ లో మనం హైర్ చేయడం జరుగుతుంది, పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓన్లీ స్టార్ట్ కాంటింజెంట్ వర్క్ సంబంధించింది మాత్రమే వస్తుంది. రియల్ టైంలో ఓన్లీ ఒక్కటే ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా రిమైనింగ్ అన్ని కూడా డమ్మీ ఈవెంట్ రీజన్స్. ఓకే, ఏ కంపెనీకి అయితే మనం హైర్ చేయాలనుకుంటామో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఈవెంట్ రీజన్ స్టార్ట్ కాంటింజెంట్ వర్క్. సో రిమైనింగ్ డేటా నేమ్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసినట్లయితే వర్క్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్, ఓకే, అండ్ కంటింజెంట్ వర్కర్ అసెస్మెంట్ ఇన్ఫర్మేషన్ మీన్ జాబ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్. సో వర్క్ ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో అదేవిధంగా వేరే ఫంక్షనాలిటీ చూసినట్లయితే ఇక్కడ చూసి ఎడిట్ వర్క్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎడిట్ వర్క్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్. సో నార్మల్ గా మనకి ఇక్కడే బ్లాక్ లాగా చూపిస్తారు. ఇది మేబీ రీసెంట్ గా ఏమైనా చేంజ్ చేస్తారు కింద తెలియదు. సో ఆర్గనైజేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్, సో ఇందులో చూసుకున్నట్టయితే వర్క్ ఆర్డర్ ఐడి, వర్క్ ఆర్డర్ నేమ్, వర్క్ ఆర్డర్ ఓనర్, ఆ వెండర్షిప్, ఆ కంపెనీ ఎవరైతే ఎంప్లాయీస్ ని సప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క వెండర్ ఇన్ఫర్మేషన్.
వాళ్ళ కరెన్సీ ఏ విధంగా పే చేయాలి, సాలరీస్, ఇది వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ డైరెక్ట్ ఎంప్లాయీకి కాకుండా వాళ్ళ యొక్క పేరోల్ కంపెనీకి పంపించడం జరుగుతుంది. బిల్డింగ్ అమౌంట్ అంటారు. సో వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ స్టార్ట్ డేట్, కాంట్రాక్ట్ ఎండ్ డేట్ ఆఫ్ ద వర్క్, ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెయింటైన్ చేసి సేవ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫంక్షనాలిటీ చూసినట్లయితే గ్లోబల్ లేదా కాన్కరెంట్ ఎంప్లాయ్మెంట్ చూద్దాం. సో ఎంప్లాయీ ఎట్ ఎ టైమ్ 2 కంపెనీస్ కానీ లేదా 2 డిఫరెంట్ రోల్స్ కి వర్క్ చేస్తున్నట్లయితే, ఓకే, సేమ్ కంపెనీలో వర్క్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఎంప్లాయీ విత్ డిఫరెంట్ రోల్స్. ఓకే, విత్ డిఫరెంట్ రోల్స్, సేమ్ కంపెనీ ఆర్ డిఫరెంట్ కంపెనీ ఇలా వర్క్ చేసినట్లయితే ఆ ఎంప్లాయీని యొక్క ప్రొఫైల్ హైలైట్ చేయాలి. ఈ ఎంప్లాయీ విత్ వర్కింగ్ విత్ డిఫరెంట్ రోల్స్ అని చెప్పేసి చూపించాలి అనుకున్నప్పుడు, సేమ్ ఇక్కడ మనకి కాన్కరెంట్, సో కాన్కరెంట్ ఎంప్లాయ్మెంట్ అనే ఫంక్షన్ మనం ఎనేబుల్ చేస్తాం. యూజ్ దిస్ ఫీచర్ టు క్రియేట్ 1 or more secondary employments for the employee who already has main employee. ఎవరైతే ఆల్రెడీ మెయిన్ ఎంప్లాయ్మెంట్ కి అండ్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు, అలాంగ్ విత్ దట్ ఓకే 1 more కంపెనీని మ్యాప్ చేయాలి, డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇన్ ద సేమ్ కంపెనీ, సేమ్ కంట్రీ. ఓకే, సో కంట్రీ అనేది సేమ్ ఉంటుంది. కంట్రీ కనుక డిఫరెంట్ ఉంటే అది గ్లోబల్ అసైన్మెంట్ కింద రావడం జరుగుతుంది. గ్లోబల్ అసైన్మెంట్, డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ కంపెనీ. ఓకే, సేమ్ కంపెనీ, సేమ్ కంట్రీ, సో ఇక్కడ సేమ్ కంట్రీ కంపెనీ అనుకున్నా, డిఫరెంట్ కంపెనీ. ఎందుకంటే ప్రైమరీ కంపెనీ, సెకండరీ కంపెనీ అన్నప్పుడు సేమ్ కంపెనీ, ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీని మనం ప్రైమరీ, సెకండరీ అని చెప్పలేం. సో డిఫరెంట్ కంపెనీకి వర్క్ చేస్తూ విత్ డిఫరెంట్ రోల్స్ లో ఉన్నప్పుడు, సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ కంట్రీకి వర్క్ విత్ డిఫరెంట్ కంపెనీస్ తోటి. ఇక్కడ మనం హోమ్ కంపెనీ అని, హోస్ట్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా. సో నార్మల్గా అయితే ఇక్కడ అండర్ గ్లోబల్ అసైన్మెంట్ కింద హోమ్ కంపెనీ, హోస్ట్ కంపెనీ అని చెప్తాం. ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ కంపెనీ అండ్ ప్రైమరీ కంపెనీ అండ్ సెకండరీ కంపెనీగా చెప్తాం. సో ఫస్ట్ కాన్కరెంట్ ఎంప్లాయ్మెంట్ ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈవెంట్ అనేవి సపరేట్ గా ఉండవు. ఓకే, దానికి కూడా మనం హైరింగ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కాన్కరెంట్ కి సంబంధించి సపరేట్ ఈవెంట్ అనేది ఉండదు.
ఓకే, గో టు ఈవెంట్ రీజన్. ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము ఈవెంట్ రీజన్ ని కాన్కరెంట్ ఎంప్లాయీ. సో ఓన్లీ ఒక ఈవెంట్ రీజన్ మాత్రమే క్రియేట్ చేస్తాము, కాన్కరెంట్ ఎంప్లాయీ. అక్కడ ఈవెంట్ వచ్చేసి హైర్ తీసుకోవడం జరుగుతుంది. అంటే వేరే సెకండ్ కంపెనీకి ఈ ఎంప్లాయీని డిఫరెంట్ రోల్ తోటి మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం హైరింగ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సపరేట్ కాన్ఫిగరేషన్ అంటూ ఏమి ఉండదు, జస్ట్ ఒక ఫీల్డ్ మనం ఎనేబుల్ చేస్తాం ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ లో. సో న్యూ అసైన్మెంట్ కంపెనీ. సో ఈ ఫీల్డ్ మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక కాంటింజెంట్ వర్కర్ కేమో ఈ ఫీల్డ్ ఎనేబుల్ చేసాము. సో న్యూ అసైన్మెంట్ కంపెనీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్. సో మేబీ ఈ రెండు ఫీల్డ్స్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆర్బీలో చెక్ చేద్దాం. ఓకే, go to manage permissions. సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేది నాన్ ఎఫెక్టివ్ డేటా, రైట్? గో టు ఎంప్లాయీ డేటాకి వెళ్ళేసి మనం పర్మిషన్స్ చెప్తాం. Add new employment. Okay. So new assignment company, employees first employment. ఈ ఫీల్డ్స్ మనం ఎనేబుల్ చేయాల్సి ఉంది ఈ రెండు ఫీల్డ్స్ తో పాటుగా. సో యాడ్ న్యూ ఎంప్లాయ్మెంట్. సో ఇది వచ్చేసి మనకి యాడ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్స్. సో ఒక ఎంప్లాయీ ఒక కంపెనీ కాకుండా మోర్ దాన్ 2 కంపెనీస్ కి ఎట్ టైం వర్క్ చేసే ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 చెక్ బాక్సెస్ మనం ఎనేబుల్ చేస్తాం ఆర్పిపిలో. నెక్స్ట్ యాక్షన్స్ లోకి వెళ్ళేసి చూసినట్లయితే యాడ్ కాన్కరెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రీజన్ అనేది కాన్కరెంట్ ఎంప్లాయీకి సంబంధించిన రీజన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే న్యూ కంపెనీ ఉంటుందో ఆ న్యూ కంపెనీని మనం సెలెక్ట్ చేస్తాం. మిగతా ప్రాసెస్ అంతా రిమైనింగ్ హైరింగ్ ప్రాసెస్ లాగా మనం డేటా మొత్తం కూడా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఏ హైరింగ్. సో సెకండ్ ఎంప్లాయ్మెంట్ ని మనం ఆ పర్టికులర్ ఎంప్లాయీకి ఆల్రెడీ ఉన్న సిస్టంలో ఉన్నటువంటి ఎంప్లాయీకి సెకండ్ కంపెనీని మనం మ్యాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ మనం డిసైడ్ చేస్తాం ఇది ప్రైమరీ కంపెనీయా లేదా సెకండరీ కంపెనీ, లేదా ఇప్పటి వరకు ఉన్నటువంటి కంపెనీ సెకండరీ కంపెనీగా మనం చూపించాలి, దీనిని ప్రైమరీగా చూపించాలి అన్నప్పుడు ఈ ఫీల్డ్ మనం యూజ్ చేస్తాము. సెట్ యాజ్ ప్రైమరీ ఎస్ అని పెట్టినట్లయితే
ఇప్పుడు ఏదైతే సెకండ్ కంపెనీ మనం మ్యాప్ చేస్తున్నామో అది ప్రైమరీ కంపెనీగా మనం ఈ ఫీల్డ్ ని ఎస్ పెట్టడం వల్ల హైలైట్ అవుతుంది. ఓకే, మిగతా అంతా కూడా సేమ్. అందులో ఉన్నటువంటి హెచ్ఆర్స్ డీటెయిల్స్ కానీ, ఓకే, జాబ్ డీటెయిల్స్, వాట్ is the position designation, those and all remaining hiring process we can complete and finally we can submit. ఈ విధంగా కాన్కరెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్ టాపిక్. కాంటింజెంట్ వర్కర్ తో పోల్చుకుంటే సో లిమిటెడ్ గా ఉంటుంది కాన్ఫిగరేషన్, జస్ట్ ఫంక్షనాలిటీ ఎనేబుల్ చేస్తాము. ఓకే, దీనికి సంబంధించిన ఈవెంట్ అనేది ఏమి ఉండవు. సో ఈవెంట్ రీజన్ ఒకటి క్రియేట్ చేస్తాము. సో ఫీల్డ్స్ ని ఎనేబుల్ చేస్తాము. సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లోనే ఫీల్డ్స్ ని ఎనేబుల్ చేస్తాము. వేరే చోట ఇక్కడ కూడా మనం ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లో కూడా సో కంపెనీ అండ్ ఎంప్లాయీ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అనే ఈ 2 ఫీల్డ్స్ ని ఎనేబుల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్బిపికి వెళ్దాము. ఫైనల్ గా అండర్ ఎంప్లాయ్మెంట్ డేటా కింద go to employment data, employee data and employment details. సో ఇక్కడ మొత్తం 3 చెక్ బాక్సెస్ మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. యాడ్ న్యూ ఎంప్లాయ్మెంట్, ఇది ఎనేబుల్ చేయడం వల్ల మనకి యాక్షన్స్ బటన్ లో మనకి యాడ్ న్యూ ఎంప్లాయ్మెంట్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే న్యూ అసైన్మెంట్ కంపెనీ అండ్ ఎంప్లాయీ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్. న్యూ అసైన్మెంట్ కంపెనీ ఫీల్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. న్యూ కంపెనీని మ్యాప్ చేయడానికి ఆ ఫీల్డ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ ఎంప్లాయ్మెంట్ సెట్ యాజ్ ప్రైమరీ, ఈ ఫీల్డ్ అనేది ఈ ఫీల్డ్ ద్వారా ఈ ఫీల్డ్ ని ఎనేబుల్ చేయడం ద్వారా మనకి రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇది హైరింగ్ ప్రాసెస్ ఫర్ కన్కరెంట్ ఎంప్లాయ్మెంట్. సో సపరేట్ అప్లికేషన్ అంటూ ఏమి ఇవ్వలేదు. మనం ఎవరినైనా ఆల్రెడీ యాక్టివ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీని ఆల్రెడీ ఒక కంపెనీకి వర్క్ చేస్తూ వేరే కంపెనీకి మ్యాప్ చేయాలి. ఎట్ టైం 2 కంపెనీస్ ఆర్ మోర్ దెన్ 2 కంపెనీస్ అన్నప్పుడు సో ఆ పర్టికులర్ ఎంప్లాయీ ప్రొఫైల్ లోకి వెళ్తాము. యాక్షన్స్ లోకి వెళ్ళేసి యాడ్ కాంటింజెంట్ వర్కర్. సో ఈ విధంగా మనం సెకండరీ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంప్లాయీకి మ్యాప్ చేయడం జరుగుతుంది. సో సిస్టమ్ లో ఎలా కనిపిస్తారు ఈ సెకండరీ ఎంప్లాయ్మెంట్ ఒకసారి చూసినట్లయితే, సో నేను మేనేజ్ పర్మిషన్స్ గ్రూప్కి వెళ్తున్నాను. Create a new group. Assignment. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్ నుంచి ఒక ఫీల్డ్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇంకొక ఫీల్డ్స్ నేను ఎనేబుల్ చేయాలనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో దీన్ని డీజీ ఫిల్టర్ ద్వారా మనం ఎనేబుల్ చేస్తాము. ఓకే, మనకు కావాల్సినటువంటి ఈ న్యూ అసైన్మెంట్ కంపెనీ కానీ, ఓకే, లేదా ఎంప్లాయీ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఈ ఫీల్డ్స్ అనేవి మనకు అట్లా రావటం లేదు. సో నేను ఈ ఫీల్డ్స్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నాను. గో టు ఫిల్టర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఫిల్టరింగ్. డైనమిక్ గ్రూప్, దీన్ని డీజీ ఫిల్టర్ అంటాం. క్లిక్ ఆన్ డీజీ ఫిల్టర్.
So again DC filter, click on permissions group filter and details, go to employment details and details. సో ఇక్కడ ఓన్లీ కాంటింజెంట్ వర్కర్ ఉంది కాబట్టి ఈజ్ కాంటింజెంట్ వర్కర్ ఈ ఫీల్డ్ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లో ఉన్న అన్ని ఫీల్డ్స్ మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ లో కనిపిస్తుంది, ఎందుకంటే ఇది మెయిన్ హెచ్ఆర్ఎస్ ఎలిమెంట్. ఈ హెచ్ఆర్ఎస్ ఎలిమెంట్ నుంచి ఏ ఫీల్డ్స్ మనం యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం, అంటే ఏ ఫీల్డ్స్ ఆ డ్రాప్ డౌన్ లో కనిపించాలని ఇక్కడ డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ న్యూ అసైన్మెంట్ కంపెనీ, ఎంప్లాయ్ ఫస్ట్ కంపెనీ, ఈ విధంగా డీజీ ఫిల్టర్స్ ని మనము ఎనేబుల్ చేయడం జరుగుతుంది. మనకు కావాల్సిన డ్రాప్ డౌన్ వాల్యూస్ ని యాడ్ చేసుకుంటాము. గో టు పర్మిషన్స్ గ్రూప్, రిఫ్రెష్, next create a new, maybe sometimes time పడుతుంది. Employment contingent workers, test at 322 ఇచ్చాను. నెక్స్ట్ గ్రూప్, manage permissions group, సో దీనిలో సపరేట్ గ్రూప్ అంటే ఏం క్రియేట్ చేయము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లో మనం ఏమైతే యాడ్ చేసుకున్నామో ఇది రావడం జరిగింది. సో ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు కాన్కరెంట్ మీద, ఒకసారి చెక్ చేద్దాం వాళ్ళ ప్రొఫైల్ ఎలా కనిపిస్తుంది సిస్టమ్ లో. సో ఎందుకంటే సిస్టంలో నియర్లీ 2000 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళలో ఎవరు కాన్కరెంట్ ఎంప్లాయ్ ఎవరు కాంటింజెంట్ వర్కర్ ఎవరు మనకు తెలియదు. సో ఈ విధంగా గ్రూపింగ్కి వెళ్ళేసి జస్ట్ ఆ గ్రూప్ లో ఈ డ్రాప్ డౌన్ వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే వాళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్,
ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ కంపెనీ అన్నారు. సో అదర్వైజ్ యూ కెన్ మెయింటైన్ దట్ కాన్కరెంట్ ఎంప్లాయ్మెంట్ డేటా ఎంటర్ చేయాలి. సో ఇది ఎంప్లాయీ సెంటర్కి సంబంధించేసి ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్ ద ఎంప్లాయీ లైఫ్ సైకిల్ అన్ని యాక్షన్స్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, నేను పంపిస్తాను చూడండి. సో ఇందులో కాన్కరెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి సో కాన్కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మనం ఏదైతే చెప్పుకున్నామో అవి జస్ట్ కాన్ఫిగరేషన్ ఎనేబుల్ చేయడం గురించి చెప్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక ఎంప్లాయీ ఎట్ ఎ టైం మోర్ దాన్ వన్ కంపెనీ కన్నా డిఫరెంట్ మల్టిపుల్ కంపెనీస్ వర్క్ చేస్తున్నట్లయితే ఒక ఎంప్లాయీని మనం సెర్చ్ చేసినప్పుడే మనకి ఇక్కడ మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఆ ఎంప్లాయీని ఓపెన్ చేసినప్పుడు సో ఫస్ట్ ఏదైతే ప్రైమరీ రోల్ ఉంటుందో దాన్ని స్టార్ మార్క్ తో చూపించడం జరుగుతుంది. ఓకే, అండ్ వాళ్ళ యొక్క ఆర్క్ చార్ట్ లోకి వెళ్ళినప్పుడు +1 ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక పర్సన్ డిఫరెంట్ కంపెనీస్ కి వర్క్ చేస్తున్నప్పుడు కామన్ గా ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కామన్ గా ఉంటాయి. ఓకే, తన బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏం చేంజ్ అవ్వవు. ఎంప్లాయిడీ కూడా సేమ్ ఉంటుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేమ్ ఉంటుంది, నేషనల్ ఐడి సేమ్ ఉంటుంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సేమ్ ఉంటుంది, అంటే ఎమర్జెన్సీ ఇవన్నీ సేమ్. ఆ ఎంప్లాయీ ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ కైనా సపోర్ట్ చేయొచ్చు. ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ 1, ఎంప్లాయ్మెంట్ 2. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంపన్సేషన్ డీటెయిల్స్ అనేవి డిఫరెంట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకి ప్రొఫైల్ అనేది కనిపించడం జరుగుతుంది.
సో ప్రైమరీ కంపెనీ డీటెయిల్స్ చూడాలన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము. ఈ స్టార్ మార్క్ ఉన్నది ప్రైమరీ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ సెలెక్ట్ చేస్తామో దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. అదే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే సెకండ్ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ కింద మనం చూడటం జరుగుతుంది. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ మనం 2 types గా చూపిస్తాం. ప్రైమరీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అని, సెకండరీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అని. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ డీటెయిల్స్ అనేవి చూస్తాము. ఓకే, సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేవి చూస్తాము. సేమ్ డీటెయిల్స్ ఏదైతే సెకండరీ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తామో అవి మేనేజ్ డేటాలో కూడా మెయింటైన్ అవుతాయి. ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఓకే, సో సెకండరీ కంపెనీ డీటెయిల్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఎంప్లాయ్కి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. అండర్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లో ప్రైమరీ ఆర్ సెకండరీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో మెయిన్ కంపెనీ అయితేనేమో ఇక్కడ ఎస్ అని ఉంటుంది, అది సెకండ్ కంపెనీ చూసినట్లయితే అక్కడ నో ఉంటుంది. అంటే ఎనీ టైం మనం ఏ కంపెనీనైనా ప్రైమరీగా చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇది ప్రైమరీ కంపెనీ, ఇది సెకండరీ కంపెనీ అనేది ఇక్కడ మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. రేపు మనము యాడ్ గ్లోబల్ అసైన్మెంట్ అండ్ ఎంప్లాయీని డిలీట్ ఎలా చేయాలి సిస్టమ్ నుంచి ఆ ఫంక్షనాలిటీ చూద్దాం. ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో కాంటింజెంట్ వర్కర్ కూడా మనకి ఈ విధంగానే డాక్యుమెంట్ దొరుకుతుంది గూగుల్లో. ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి చూడండి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఏదైనా టాపిక్ మీరు ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలి అన్నట్లయితే సో ఓన్లీ జస్ట్ మేము చెప్పిందే కాకుండా మీ సైడ్ నుంచి కూడా R&D అనేది చేసుకోవాలి. ఓకే, ఈ గైడ్ వచ్చేసి ఓన్లీ కాంటింజెంట్ వర్క్ సంబంధించి సపరేట్ ఇంప్లిమెంటేషన్ గైడ్. సో వీటిని ఇంప్లిమెంటేషన్ గైడ్స్ అంటారు. ఓకే, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. స్కైప్ ఎవరికైనా ఉంది? స్కైప్ ఐడి ఉంది సార్. చెప్పండి. mastanaama.MASTA NAMMA dot SON THI NENI @gmail.com. NI sir. NI కరెక్ట్ కదా? SON అంతే సార్. NI సార్. ఇక్కడ సొంటిని దగ్గర కూడా SON THI L క్లిక్ చేసినట్టున్నాను సార్. ఒకసారి నాకు టీమ్స్ లో మెసేజ్ చేయండి. ఓకే సార్. సో మీ మెయిల్ ఐడీస్ కూడా పంపించండి, మేము అందరికి పంపిస్తాను.
ఈ చాట్ బాక్స్లో ఏదైతే పోస్ట్ చేస్తానో అవి సపరేట్గా సేవ్ చేసుకోండి. Okay, fine. Okay, thank you all. థ్యాంక్ యూ సార్.